కూర్చునండి. ముందుగా సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ సంఘం ప్రసన్నగా వేదిక మీద నిలబడి కొన్ని విషయాలు పంచుకోవడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వయసుని బట్టి ఈ పరిచర్యలో కోశస్థ దశలో నేను ఉన్నాను. కాదు అని ఒకసారి నా చేయి పట్టుకొని ముందుకు తీసుకుని వచ్చి ఇక్కడ నిలవబెట్టినటువంటి సంఘ కాపరి చక్రధర్ గారికి, వారి సహచరులు అభిషక్తులు అందరికీ నా వందనాలు, సంఘానికి నా శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. కొన్ని విషయాలు చక్రధర్ పాస్టర్ గారు చెప్పారు నా గురించి. దానిలో కూడా కొన్ని సత్యాలు ఉన్నాయి. నా గురించి నేను కొంత చెప్పుకుంటాను, మిగిలిన ఏమన్నా ఉంటే. ఈ సంఘ సభ్యుడిని కొంతకాలం 1992 నుండి 95 వరకు ఈ సంఘ సభ్యుడిగా ఉంటూ ఉన్నాను. ప్రక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఇప్పుడు సహోదరుడు దేవసాయం గారు ఉంటూ ఉన్నారు. దానిలో నా కుటుంబంతో ఇక్కడ ఉంటూ ఉన్నాను. అప్పుడు ఈ సంఘానికి డీకన్గా కూడా చేశాను. ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు ఈ ఎదుగుదల చూస్తూ ఉంటే, నేను ఆ రోజుల్లో నేను బ్రతికింది గుడ్డి దీపాల్లోనూ హరికెన్ లైట్స్లోనైతే ఇప్పుడు ఫ్లోరోసెంట్ లైట్స్లో ఉంటూ ఉన్నారు. సంఘం అంతా విస్తరించింది, అభివృద్ధి చెందింది. దేవుని మహిమ ఇక్కడ కొనవేడబడుచు ఉన్నది. కాబట్టి ఎంతో సంతోషంగా నాకు ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ సంఘ సభ్యులు బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళాలంటే వెస్ట్ ప్యారిష్ చర్చ్, అది కూడా సెయింట్ మాథ్యూస్ చర్చ్లో ఈస్ట్ ప్యారిష్ వెస్ట్ ప్యారిష్ భాగం, అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ చర్చిలో సండే స్కూల్ లేదు. 1992 సంవత్సరంలో నేను సండే స్కూల్ మొదలుపెట్టాను ఇక్కడ. అప్పుడు నిరాశ చెందాను. ఎందుకంటే ఆ ఓపెన్ చేసినప్పుడు ఎన్నో వారాల నుండి పాస్టర్ గారు అనౌన్స్ చేసిన మొట్టమొదటిసారి మొదటి రోజు వచ్చినటువంటి బిడ్డలు 9 మంది మాత్రమే. నిరాశ చెందకుండా ఆ రోజు ఫౌండేషన్ వేసినటువంటి ఫౌండేషన్ ఇప్పుడు ఒక గృహాన్ని కూడా వారు సొంతం చేసుకున్నారు. ఆస్తిని సండే స్కూల్కి వచ్చింది. తర్వాత కాలంలో నేను ఇక్కడ నుండి 95లో వెళ్ళిపోయినప్పటికీ కొంతకాలం వచ్చి ఇక్కడ సండే స్కూల్ నడిపించేవాళ్ళు. తర్వాత సంఘబిడ్డలే ముందుకు వచ్చి ఈ సండే స్కూల్ టేకప్ చేశారు. గ్రాడ్యువల్గా నేను మానేశాను. ఈ గొప్ప కార్యక్రమాల్ని ఇప్పుడు చూస్తూ ఉంటే నా దృష్టిలో ఒక 100 ఏళ్ళు ముందుకు చూస్తూ ఉన్నాను. హరికెన్ లైట్స్లో కాదు. ఎందుకంటే మాన్యుమెంట్స్ని మీరు సంపాదించుకున్నారు. మీకు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే చక్రధర్ పాస్టర్ గారు ఇక్కడికి రావటం. మీరు ఆయన గుండు ఓపెన్ చేసి చూడండి, చాలా పెద్ద సైజు ఉంటుంది ఆయనకి, ధైర్యం ఆయనకి. కాబట్టే చేశారు. ఆయన అంత గొప్ప పనులు చేయగలుగుతున్నారంటే వారి సహచరులైనటువంటి అభిషక్తులు, అడా కమిటీ వారు, సంఘము, ఎవరికి ఇంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని, మన సంఘాన్ని ముందు చూపు చూడాలని ప్రథమ దేవాలయం అని చెప్పుకునే ఈ సంఘం ఇంత ముందు చూపుతో చూడబడుతూ ఉన్నదంటే సంఘానికి ఈ చక్రధర్ గారు పాస్టర్ గారు వారికి ఇచ్చినటువంటి సహచరులు, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అని నేను ఆశపడుతూ ఉన్నాను. మరొకసారి వారికి
వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే వాచ్ నైట్ సర్వీస్ అని చెప్పాలా. వాచ్ నైట్ సర్వీస్ ఏంటంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కదండి చేస్తారు, ఇప్పుడు కాదు కదా అని మీరు అనొచ్చు. కానీ ఇది వాచ్ నైట్ సర్వీస్ ఎందుకు అంటున్నానంటే, రేపటి నుండి క్రైస్తవ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. సిరీస్ మరలా చదువుకునే పాఠాలు మరలా క్రొత్త సిరీస్ రేపటి నుంచి మొదలు పెడతాం. క్రిస్మస్కి ముందు 4 ఆదివారాలు అడ్వెంట్ మొదలైందనంటే క్రిస్మస్ హడావిడి మన ఒంట్లోనూ ఇంట్లోనూ అంతా కూడా మొదలవుతుంది. కాబట్టి రేపటి దినాన్న అడ్వెంట్లో మొదలు పెడుతున్నాం. క్రైస్తవ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ మాట ఉపయోగించాను. ఏంటంటే ఇది వాచ్ నైట్ సర్వీస్ లాంటి దినం అని చెప్పేసి. వాచ్ నైట్ సర్వీస్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మన జీవితంలో క్రిస్మస్కి ముందు 4 ఆదివారాలని మనము ఆయా సబ్జెక్ట్స్ని బట్టి చూస్తాం. క్రిస్మస్ కలర్స్ ఉంటాయి, మీకు తెలుసు. 4 ఆదివారాలు పాస్టర్ గారు 4 క్యాండిల్స్ వెలిగిస్తారు. డిఫరెంట్ కలర్స్, ఒక్కో దానికి ఒక్కొక్క భావం ఉంటున్నది. క్రిస్మస్ కలర్స్ ఏంటంటే, క్యాండిల్ కలర్స్ ఏంటంటే వైలెట్, ఇండిగో, ఆరెంజ్ అండ్ రెడ్. దీన్ని క్రిస్మస్ కలర్స్ అంటాం. దాన్ని బట్టే మనం ఈ డెకరేషన్స్ కూడా చేసుకుంటాం. 5th క్యాండిల్ ఏంటంటే వైట్ క్యాండిల్. క్రీస్తు పుట్టిన దినాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ 4 క్యాలెండర్స్ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, నువ్వు మాట్లాడే సమయము, నువ్వు ఎవాల్వ్ చేసుకున్నటువంటి సమయము 20 నిమిషాలు మాత్రమే, దాన్ని మించి నేను మాట్లాడనని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. అది ఎంత సమంజసమో కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. నాకు పాస్టర్ గారు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే అద్వితీయ కుమారుడు. చూడండి, అద్వితీయ కుమారుడు గురించి మాట్లాడాలంటే ఆది కాండంలో నుంచి, ఆది యందు దేవుడు ఉండిన దగ్గర నుండి ప్రకటన గ్రంథంలో సమాప్తం వరకు మాట్లాడాలి. ఎందుకంటే ఏ గ్రంథం తీసినా అద్వితీయ కుమారుడి గురించే మాట్లాడతారు. అది ఒక ప్రశ్న వేసుకొని ప్రార్థనలోకి వెళదాం. అద్వితీయ కుమారుడి గురించి 20 నిమిషాలు కాదు, కానీ ఒక 2 సంవత్సరాలు ఇచ్చినట్టయితే ఆ సమయం సరిపోతుందా? ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడైన మా దేవ, మా పరలోకపు తండ్రి, అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. మా దేవా తండ్రి ద్వారా ఈ సృష్టి స్థాపింపబడింది. తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఈ లోకంలోకి పంపించాడు. మా పాపం నుండి మమ్మల్ని విమోచించడానికి ప్రభా ఈ లోకంలోకి నువ్వు రావడానికి సిద్ధపడ్డావు. నీ గురించి తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనలు చెల్లించుకునిచున్నాం. నీ సన్నిధానంలో నిలవబడినటువంటి నీ దాసుని మరుగుపరిచి ఇక్కడ చేరిన అందరి ఆత్మలకు, మా ఆత్మలందరికీ శ్రద్ధ తీర్చమని, ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించవలసిందని యేసుక్రీస్తు పేరట వేడుకొనిచున్నాం. ఆమేన్. ఈ వాక్యము ఇవ్వబడినటువంటి ఆ వాక్యము అద్వితీయ కుమారుడు. ఒక్క ప్రశ్న వేస్తాను, ఎవరో జవాబు చెప్పలేరు, నేను జవాబు చెప్పలేను. మనకి ఈ సంవత్సరంలో, గత సంవత్సరం అంతా ఆదివారం తప్పనిసరిగా ఆరాధనకి వెళతాం. ఏ ఆదివారం అయినా కానీ నువ్వు విన్నటువంటి ప్రసంగంలో ఏదన్నా కొంత భాగం నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? చెప్పలేము. అది వద్దులేండి. గత వారం అంతా నువ్వేం తిన్నావంటే మనకు తెలుసా? చెప్పలేము. కానీ ఒకటి సత్యము ఏంటంటే, ఒకటి మాత్రం అందరికీ తెలుసు. ఈ కాలం అంతా కూడా ఎవరు మాట్లాడినా, ఎవరు వాక్యం చెప్పినా దేవుని రాజ్యం కొరకు చెప్పారు. ఆయన మనకిచ్చే బహుమానం గురించి మనం విన్నాం. ఆ బహుమానం గురించే మరొకసారి
ఈ సాయంకాల సమయంలో వినాలని నేను ఆశపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, అద్వితీయ కుమారుడు. ఈ మాట విన్నప్పుడు మనకు ఒక మాట గుర్తొస్తుంది. బైబిల్లో చదవబడినటువంటి వాక్యంగా కాదు, కానీ ఆ ప్రక్కనే దేవుడు లోకమును, యోహాను సువార్త 3:16 అమ్మ ఒక రిక్వెస్ట్, నాకు పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. మీరు మాట్లాడి నేను రిపీట్ చేస్తుంటే ఆ సమయాన్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది, కానీ నేనే చెప్తా ఉంటాను. నేను కొన్ని రాసుకున్నాను కాబట్టి క్షమించండి. ఎందుకంటే నాకు ఇక్కడ 40 సంవత్సరాల క్రితం నుండి అనుభవం. ఎందుకంటే ఆ రిఫరెన్స్ చెప్పకముందే మీరు చదువుతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఇక్కడ లోకం పంపించాడు. ఎందుకంటే ఎంత ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సెలువు మీద యేసయ్యను చూడండి, 2 చేతులు చాచి చెప్తూ ఉన్నాడు, నిన్ను ఇంత ప్రేమించాను కాబట్టి నీ పాపాలను నేను మోయటానికి నా రక్తాన్ని చిందించాను అనే వాక్యము ఈ దినాన్న చదువుకున్నటువంటి వాక్యము అనుసంధానంగా ఉంటూ ఉన్నది. తర్వాత ఈ అద్వితీయుడు అనే మాట చూసినట్టయితే, బైబిల్లో చూసినట్టయితే 24 సార్లు రాయబడినట్టుగా మనం వ్యాఖ్యానాలు చూస్తూ ఉన్నాం. అద్వితీయ కుమారుడు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టయితే డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. తెలుగులో కూడా బైబిల్ సొసైటీ వారు ముద్రించినటువంటి మనందరి చేతిలో ఉన్నటువంటి బైబిలే కాకుండా వేరే వాళ్ళు చాలామంది క్యాథలిక్స్ కాకుండా వేరే బైబిల్స్ కూడా ఉన్నాయి. తెలుగు బైబిల్స్ చూసినట్టయితే నా దగ్గరే ఒక 6 ఉన్నాయి. బైబిల్ సొసైటీ వారు మన చేతిలో ఉన్న బైబిల్ మాత్రమే కాకుండా వెర్షన్స్. అట్లాగే ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా 26 వెర్షన్స్ ఉన్నాయి నా దగ్గర. కింగ్ జేమ్స్ వెర్షన్ అతి ప్రాముఖ్యమైనది. కింగ్ జేమ్స్ వెర్షన్ పర్మిటెడ్ టు రీడ్ ఇన్ చర్చెస్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వెర్షన్లో. అద్వితీయ కుమారుడు అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారు అని అంటే బిగాటెన్ సన్. హీబ్రూ భాష నుండి దాన్ని తీసుకున్నారు. హీబ్రూ భాషలో దాన్ని మోనోజెనరస్ అని పిలుచుకుంటాం. మోనోజెనరస్ అంటే మోనో అనే మాట నుండి ఆ మాట వచ్చింది. మోనో అని అంటే వన్ అండ్ ది ఓన్లీ, ఇంకెవరో లేరు ఆయనకి. వన్ అండ్ ది ఓన్లీ అని సబ్స్టిట్యూట్స్ లేరు, సహచరులు లేరు, ఎవరూ లేరు. దీన్ని మనం చూస్తూ ఉన్నాము. కన్యక గర్భవతే కుమారుని కన్నది. యేసుక్రీస్తు ఆయన పురుషునికి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. మరియా ఆమె సామాన్య మానవరాలు. దేవుడు అయినటువంటి తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఎట్లా పంపించాడంటే శరీరధారి అయి పంపించాడు. కాబట్టి క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కూడా అని వాక్యములో మనం ఇప్పుడు వింటాం. దేవునికి ఈయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే యునీక్, ఎవ్వరికీ లేనటువంటి సంబంధము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని త్రియేక దేవునిలో కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరా అంటే కాదు. త్రియేక దేవుడు ఒక్కరే, మనకు ఒకే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన 3 రూపాల్లో మనము చూస్తూ ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడు, దేవుడు మన రక్షకుడై ఉంటూ ఉన్నాడు. యేసు ఆయన ది వర్డ్ ఆఫ్ గాడ్,
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఆయన వాక్యమై ఉంటూ ఉన్నాడు. వాక్యం మన మధ్య ఉంటూ ఉన్నది. వాక్యమైనటువంటి దేవుడు మన మధ్య ఉంటూ ఉన్నాడు, మన మధ్య సంచరించుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇప్పుడు మన మధ్య ఉన్నది. శరీరధారి అయి మనిషికి పుట్టినవాడు, మరియకు పుట్టినటువంటి వాడు, వర్జిన్కి పుట్టినటువంటి వాడు, ఆయన దేవుడై ఉంటూ ఉండగా మన మధ్య ఉంటూ ఉన్నాడు. దేవునికిని మనిషికిని వ్యత్యాసము క్రీస్తులో మనం ఎప్పుడు చూస్తామంటే, ఆయన అప్పగింపబడే రోజు రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తము చెమట రక్తంగా కారిపోయింది. ఆయన శరీరంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి రక్తం కారిపోయింది. అప్పుడు ఆయన ఎంత బలహీనపడిపోయాడంటే దేవదూత వచ్చి ఆయన చేయూతనిచ్చి పట్టి లేపినంత బలహీనుడైపోయి ఉంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగింపు. ఆయన అప్పుడే చనిపోయాడు, కానీ ఆయన మరణించలేదు. ఎందుకంటే ఆయన శిలువ మీద ఆయన రక్తము చిందించవలసి ఉంటుంది. అప్పుడు సంపూర్ణ మానవుడిగా ఆయన్ని చూస్తాం. మరలా ఆయన సంపూర్ణ దేవుడిగా ఇప్పుడు చూస్తామంటే పునరుద్ధానుడైనప్పుడు ఆయన చెప్పినటువంటి వాగ్దానము, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దీన్ని కడతాం. దేవాలయం అంటే ఆయనే, మన తండ్రి అయినటువంటి దేవుడే దేవాలయమే అయి ఉంటూ ఉంటుంది. ఇది ఇన్కార్నేట్ గాడ్, నిత్యుడైన తండ్రి. ఆయన సూటబుల్ ఇంకెవ్వరూ లేరు. మనము చెప్పుకొని అపోస్తల విశ్వాస ప్రమాణం ఒకసారి చూద్దాం. అది క్రీస్తు శకము 300 సంవత్సరంలో రాయబడింది అని చరిత్ర చెప్పింది. కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలోని 3వ తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి కన్యైన మరియకు పుట్టినట్టుగా మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. మనకు తెలుసు విశ్వాస ప్రమాణం కంపల్సరీగా మనం చెప్తాం. దానిలో కూడా ఇది రాయబడి ఉన్నది. ప్రతి దానికి మనం క్రిస్మస్లో పాల్గొనే ప్రతి వస్తువుకి ఒక చరిత్ర ఉన్నది. ఉదాహరణకి రేపటి దినం నుండి అడ్వెంట్లో ప్రవేశించాం కాబట్టి క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. మా మనవరాలు కూడా అంటుంది, తాతయ్య వెన్ వీఆర్ గోయింగ్ టు డెకరేట్ అవర్ క్రిస్మస్ ట్రీ అని. అయితే ఆ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం. క్రిస్మస్ ట్రీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆచరణలోకి వచ్చింది, బెల్స్ ఎప్పుడు వచ్చినాయి, క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ క్యారల్స్ ఎప్పుడు వచ్చినాయి, క్రిస్మస్ కార్డ్స్ ఎప్పుడు వచ్చినాయి, క్రిస్మస్ కేక్ ఎప్పుడు వచ్చిందని ఒకదానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. అన్నీ మనం చెప్పుకోలేము నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి. కానీ ఒకటి చెప్తాను, క్రిస్మస్ ట్రీ మాత్రం 540 సంవత్సరాల క్రితం నుండి ఆచరణలోకి వచ్చింది. మనకి బైబిల్ అందరి చేతిలో ఉండడానికి రిఫర్మేషన్ తీసుకొచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారు ఆయన్ని ప్రాణభయం వచ్చినప్పుడు దొంగచాటున ఇంటికి చేరుతున్నాడు. రాత్రి కాలంలో దొంగచాటున ఇంటికి చేరుతా ఉంటే ఆయనకి దారి ఎలా కనబడిందంటే ఈ చెట్ల మధ్య నుండి నక్షత్రం ఇచ్చే వెలుతురు ద్వారా దానిలో తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తుని సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మార్గం కనిపించింది, నక్షత్రం కనిపించింది, కాబట్టి ఆ నక్షత్రం ఇదే అని అనుకొని ఆయన చెప్పినట్టుగా క్రిస్మస్ ట్రీ ఆచరణలోకి వచ్చింది. క్రిస్మస్ ట్రీ ఆచరణలోకి రావటం మాత్రమే కాదు, దానిలో క్యాండిల్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే క్యాండిల్స్ పెట్టేవాళ్ళు అనే సంగతి మనం చెప్పాలి. ఎందుకంటే ఒక చెట్టును అక్కడ పాతిన తర్వాత దానిలో ఒక మట్టి పెట్టి దానిలో క్యాండిల్స్ పెట్టి వెలిగించేవాళ్ళం.
క్రిస్మస్ జరుపుకునేటప్పుడు అందరూ చిన్నపిల్లలందరూ సంతోషంతో కింద క్రిస్మస్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటే పెద్దవాళ్ళు బకెట్లతో ఇసుకను నీళ్ళు పట్టుకుని ఉండేవాళ్ళు అంట. ఎందుకంటే ఈ క్యాండిల్ ఏమైనా అందరూ తప్పుకున్నా కానీ ఆ చెట్టు కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, ఎందుకంటే డెకరేషన్స్ కూడా కాలిపోతాయి. ఇప్పుడు మనకు లేవు క్యాండిల్స్ పెట్టుకునే క్రిస్మస్ చెట్లో క్యాండిల్స్ పెట్టేవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు మన పిల్లలకి చెప్పవలసి వస్తూ ఉన్నది. 300 years క్రితము ఈ అపొస్తలుల విశ్వాస ప్రమాణం రాసే 540 సంవత్సరాల క్రితము మన క్యాండిల్స్ క్రిస్మస్ ట్రీ మొదలైంది. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు మనం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం అంటే 2024 సంవత్సరాలు. నిజమండి. అసలు క్రీస్తు మొట్టమొదటిసారి జనాభా లెక్కలో ఎంటర్ అయ్యాడు. ఆ దినంలో సర్వలోకమును ప్రజాసంఖ్య రాయవాలని కైసర్ ఔగుస్తు వాళ్ళని ఆయన ఎంపరర్ చెప్తే చేయాల్సిందే. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు వ్రాయబడిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. మరియతో ప్రదానం చేయబడిన యేసేపు తన ఊరైనటువంటి బెత్లెహేంకి వెళ్ళాడు. ప్రసవం నిండినప్పుడు సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆయన పశువుల తొట్టులో ఆయన్ను పరుండి పెట్టారు. అప్పటికి సెన్సస్ రాయలేదు, ఆ ఊరు చేరుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు మొట్టమొదటిసారి జనాభా లెక్కల్లో ఆయన చేరాడు. ఆయన పుట్టిన తర్వాత యేసు కుమారుడిగా ఆయన ఈ లోకములో నమోదు చేయబడ్డాడు. ఈ సెన్సస్ టాబ్లేషన్ ఇప్పుడైతే కంప్యూటర్స్ ఉన్నాయి, పొద్దున్న పెడితే సాయంత్రం వస్తుంది. అయినా కానీ మనకి ఇప్పుడు సెన్సస్ 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకునే సెన్సస్ కూడా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ దినాల్లో సీజర్ అగస్ట్ కాలంలో 6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాలు పట్టిన సెన్సస్ తర్వాత దినం నుండి క్రీస్తు శకం మొదటి సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పవచ్చు, కొంత క్లూ ఇచ్చాను కాబట్టి క్రీస్తు పూర్వమే 6 సంవత్సరాలు ముందు పుట్టాడు. అంటే క్రీస్తు పుట్టిన దినం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 6 సంవత్సరాలు. కాబట్టి క్రీస్తు పుట్టి ఎంతకాలం అయిందంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు 2030 సంవత్సరాలు అయిందని. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతాను. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందు వాడాయనని. ఇప్పుడు ఈయన ఎప్పుడున్నాడండి? అసలు యేసుక్రీస్తు జననం ఈ లోకంలో 2024 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు అయినప్పటికీ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే నాకంటే ముందు వాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 30వ వచనం. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి మనం ముందు చెప్పుకున్నటువంటి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. త్రియేక దేవుడు ఒక్కడే దేవుడై ఉంటూ ఉన్నాడు. అట్లాగే మత్తయి సువార్త ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ప్రభు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదో, నేను ఇందుకో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిదిరి అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం చదువుకున్నాడంటే చూడండి, ఇమ్మానుయేలు రక్షకుడు, దేవుడు మనకు తోడు. ఈ మాటలో ఈ పేర్లన్నీ క్రీస్తుకు ఇవ్వబడుతున్నాయి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన
మన కొరకు ఆయన ప్రియ కుమారుని పంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక మాట, ఆయన ఎప్పుడున్నాడండి, ఎప్పటి నుండి ఉన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీసుకున్నట్టయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8, అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఈ మాటలో మనం విన్నటువంటి మనము ఒక మాట చెప్పుకొని ముగింపు దగ్గరికి నేను వస్తాను. మనము రేపటి నుండి అడ్వెంట్లో ప్రవేశించబోయే మనం రేపటి నుండి ఆయన రాకడను ఎదురు చూస్తూ ఉన్నాం. 4 క్యాండిల్స్ 4 ఆదివారాలు మనం వెలిగించుకోబోతూ ఉన్నాం. మన జీవితంలో ఆ క్యాండిల్స్ వెలిగించుకోవడానికి సిద్ధపడుతున్నామా? ఆయన గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నామా? సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నామా? అంత బలపరచబడినట్టుగా దేవుని సన్నధానంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? యేసు ఒక మాట చెప్పాడు, బహిరంగంగా నన్ను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, థ్రోన్ ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, న్యాయ సింహాసనం ముందు మనము నిలబడినప్పుడు నేను వారిని అంగీకరిస్తాను అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులమనే చెప్పుకునే మనము ఆయన్ని అంగీకరిస్తూ ఉన్నామా? ఆయన్ని హింసిస్తూ ఉన్నామా? 4 క్యాండిల్స్ మనం వెలిగించుకుంటూ ఉన్నామని ముందుగా నేను మనవి చేశాను. మొదటి క్యాండిల్ హోప్, రక్షకుడు వస్తూ ఉన్నాడని మనము ఎదురు చూస్తూ ఉన్నాము. అది హోప్ క్యాండిల్. ఎవరి హృదయాల్లో అయితే రక్షకుడు పుడతాడో వారు ఆ గొర్రెల కాపరులకు ఇచ్చినటువంటి వర్తమానం ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనది, జాయ్. రెండవది, మనం జాయ్ అనే క్యాండిల్ని 2వ వారం మనం వెలిగించుకుంటూ ఉన్నాం. ఎవరి హృదయంలో సంతోషాన్ని పొందుతారో వాళ్ళ హృదయాల్లో పీస్, సమాధానం ఉంటూ ఉన్నది. ఎవరి హృదయాల్లో సమాధానం ఉంటూ ఉన్నదో వారికి దేవుడు ఒక శక్తినిస్తూ ఉన్నాడు, ప్రేమించే శక్తినిస్తూ ఉన్నాడు. అందుకని క్రిస్మస్ కాలంలో మనం ఇతరులకి, పేదవారికి లేదా మన సహచరులకి, అవసరమైనటువంటి వారికి మనం సహాయం చేస్తూ ఉంటాం. ప్రేమను అటు వారు పొందుతారు. మరొకసారి ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. క్రిస్మస్ కాలంలో మనము వెలిగించే క్యాండిల్స్ హోప్ క్యాండిల్, తర్వాత జాయ్ క్యాండిల్, సంతోషం, ఎదురు చూసే క్యాండిల్, సంతోషమైన క్యాండిల్, సమాధానమైనటువంటి క్యాండిల్, 4వది ప్రేమించే క్యాండిల్. ఇవి 4 క్యాండిల్స్ మన హృదయంలో వచ్చినట్టయితే నిజంగా మనము 5వ క్యాండిల్ వైట్ క్యాండిల్ మొన్న ఆదివారం కూడా తెలుపు అంటే ఏంటి? ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు తెల్లని దుష్టులు కలిగి ఉంటారని మనం గత వారం వింటున్నాం. ఆ విధంగా సిద్ధపడటానికి మనం సిద్ధపడుతున్నామా? క్రైస్తవ బిడ్డలుగా ఉండటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, తన ప్రియకుమారుని పంపించాడు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందటకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆ విధంగా సిద్ధంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. శ్రేష్టమైనటువంటి దినాన్న మన మధ్యకు విచ్చేయటం మాత్రమే కాకుండా చాలా మంచి దైవ వర్తమానము, దాంతోపాటు చాలా హిస్టారిక్